నమస్కారం ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. తెలుగువారు గర్వించదగ్గ వ్యక్తి ప్రముఖ ఇంజనీర్ కేఎల్ రావు అని కొనియాడారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. తెలుగు నేలకు నీటిపారుదల రంగంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని కృష్ణా గోదావరి జలాల పవిత్ర సంగమం వద్ద జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో కృష్ణవేణి గోదావరి నదుల సంగమ ప్రాంతంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జలాలకు పుష్పమాల, వస్త్రాలు, పసుపు, కుంకుమ సమర్పించారు. కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద జలహారతి ఇచ్చారు. కేఎల్ రావు 124వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ, ఇంజనీర్గా కేఎల్ రావు స్ఫూర్తి ప్రతి గ్రామానికి తీసుకెళ్లేలా ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఈరోజు కేఎల్ రావు గారిని చూస్తే సాగునీటి సంఘానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివి. అందుకే ఈ ప్రభుత్వం గుర్తించాం. భవిష్యత్తులో ఈ సంవత్సరం అంతా కూడా కేఎల్ రావు గారి యొక్క 125వ జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని, ఆయన స్ఫూర్తి ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలని సంకల్పించాం. ఇక్కడుండే ఇంజనీరింగ్ నిపుణులు కానీ, సాగునీటి సంఘంలో పనిచేసే రైతు సోదరమణులు కానీ అందరూ కూడా దీనిపైన చర్చ చేయాల్సిన అవసరం ఉంది. చర్చ చేసి దీన్ని లాజికల్గా ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. రైతులు పండించిన పంటలు తుఫాన్ల బారిన పడి నష్టపోతున్న దుస్థితి నుంచి రక్షించాలనే పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టామని సీఎం వెల్లడించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, హీరాకుడ్, కోసి లాంటి ప్రధానమైన డ్యాంల నిర్మాణంలో కేఎల్ రావు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఐక్యరాజ్య సమితి తరఫున అంతర్జాతీయ జల నిపుణులుగా ఈజిప్ట్, సూడాన్ లాంటి దేశాల్లోనూ సేవలందించారన్నారు. విజయవాడలో పుట్టి ఎంపీగా ఎన్నికై 3 ప్రధానుల వద్ద కేఎల్ రావు కేంద్ర మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. నీటిపారుదల రంగం, జల విద్యుదుత్పత్తి లాంటి అంశాలపై పనిచేసి దేశానికి సేవలందించారన్నారు. అలాంటి మేధావి జిల్లాలో పుట్టడం మనందరి అదృష్టం. ఈరోజు భారతదేశంలో చరిత్ర తిరగరాసిన వ్యక్తి కేఎల్ రావు గారు. ఆ రోజు ఆయన ఇంగ్లాండ్కి వెళ్ళి ఏదైతే బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయంలో కాంక్రీట్ ఇంజనీరింగ్ చేశాడు, పిహెచ్డి సాధించాడు. ఆయన అనుభవంతో భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేశాడు. ఇప్పుడు మనం చూసే శ్రీశైలం, నాగార్జున సాగర్, బాక్రా నంగల్, హీరాకుడ్, కోసి, దామోదర వ్యాలీ వంటి దేశంలో అతిపెద్ద ప్రాజెక్టుల డిజైన్ కానీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి కేఎల్ రావు గారు. ఆయన ఇక్కడ పుట్టడం మన అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నదుల అనుసంధానంతోనే రాష్ట్రంలో కరువు నివారణ జరుగుతుందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. అందుకే కూటమి ప్రభుత్వం ఇరిగేషన్పై పూర్తిగా దృష్టి సారించిందన్నారు. 2 ఏళ్లలో ఈ రంగానికి 24,000 కోట్ల రూపాయలు వెచ్చించామని తెలిపారు. 2027 నాటికి ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. పెన్నా, వంశధార నదులు అనుసంధానం చేయాలనేది లక్ష్యమని పేర్కొన్నారు. నదుల అనుసంధానం పూర్తి చేస్తే రాష్ట్రానికి కరువు ఉండదని స్పష్టం చేశారు. వచ్చే 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని సీఎం తెలిపారు. సెప్టెంబర్ 1న వెలిగొండ ఫేజ్ 1 ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామన్నారు. మార్చి 2027 పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. రాష్ట్రానికి జీవనాడిగా తయారు చేస్తాం. అది వస్తే ఇప్పుడు కాస్తాకొస్తూ లిఫ్ట్తో వస్తున్నాయి. రేపు లిఫ్ట్ కూడా అవసరం లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటే, వంశధార, పెన్నా నదుల అనుసంధానం జరగాలి. నేను ఎప్పుడు కూడా ఒకటే మాట్లాడుతున్నాను. ఆ రోజు చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నా. 30 సంవత్సరాలకు మునిపే చెప్పాను, గంగా కావేరి కలవాలి. ఈరోజు మీరు ఒక్కసారి చూడండి, ఒక్క గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డుతో
దేశ చరిత్రే మారిపోయింది. అంత మునుపు నేషనల్ హైవేస్ అన్నీ కూడా చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయి. అలాంటిది ఈరోజు ఎక్కడికి పోవాలన్నా ఫాస్ట్గా పోయే పరిస్థితికి వచ్చాయి. ప్రపంచంలో అన్ని దేశాల కంటే మన దేశంలో సెకండ్ లార్జెస్ట్ నెట్వర్క్ ఆఫ్ రోడ్స్ మన దేశంలో ఉన్నాయి. మంచి రోడ్లు ఉన్నాయి. గోదావరి ప్రాంతంలో ధవళేశ్వరం కృష్ణానదిపై కృష్ణా బ్యారేజీని సర్ ఆర్థర్ కాటన్ నిర్మాణం చేశారని, ఇది ఏపీని దేశానికే అన్నపూర్ణగా మార్చిన నిర్ణయమని సీఎం చెప్పుకొచ్చారు. కేఎల్ రావు ఈ ప్రాజెక్టులను ఆధునీకరించి డెల్టాను సస్యశ్యామలం చేశారన్నారు. శివరామకృష్ణయ్య, కేఎల్ రావు తర్వాత ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంపై ఆలోచించిన వ్యక్తి ఎన్టీఆర్ అని, సాగునీటి రంగాన్ని తీర్చిదిద్దడంలో వీరంతా స్ఫూర్తి అంటూ వెల్లడించారు. వాగులు, వంకలు, నీటి ఊటలు కూడా ఇప్పుడు అడుగంటిపోయాయని, భూగర్భ జలాలను పెంచేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి కేఎల్ రావు గారు. ఆయన ఇక్కడ పుట్టడం మన అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు చూస్తే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాతి కట్టడమైన నాగార్జున నిర్మాణానికి కేఎల్ రావు గారు రూపకర్త. ఐక్యరాజ్య సమితి తరపున అంతర్జాతీయ జల నిపుణుడుగా ఈజిప్టు, సుదాన్ ఇలాంటి దేశాలకు కూడా వెళ్ళి అక్కడ కూడా సహాయం చేశారు, సలహాలు అందించారు. 3 సార్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అది ఆయన యొక్క గొప్పతనం. అంతేకాదు ఇదే విజయవాడలో 3 సార్లు ఎంపీ అయ్యారు. 3 ప్రధానమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేసిన వ్యక్తి కేఎల్ రావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారిపోకుండా చర్యలు చేపట్టామని చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు. గోదావరి, కావేరీలను అనుసంధానించాలని కేఎల్ రావు నాడు ప్రతిపాదించారని సీఎం గుర్తు చేశారు. నదుల అనుసంధానం జరిగితే భారత్కు అద్భుతమైన అవకాశాలు వస్తాయన్నారు. గంగా, కావేరీ అనుసంధానం కోసం మాజీ ప్రధాని వాజ్పేయి హయాంలో ఓ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారన్నారు. గోదావరి నుంచి కనీసం సగటున ఏడాదికి 2000 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళుతుందన్నారు. 2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని, రాష్ట్రానికి జీవనాడిగా మారుస్తామని స్పష్టం చేశారు. మార్చి 2027 పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం, రాష్ట్రానికి జీవనాడిగా తయారు చేస్తాం. అది వస్తే ఇప్పుడు కాస్తా కోస్తూ లిఫ్ట్తో వస్తున్నాయి. రేపు లిఫ్ట్ కూడా అవసరం లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటే, వంశధార, పెన్న నదుల అనుసంధానం జరగాలి. నేను ఎప్పుడు కూడా ఒకటే మాట్లాడుతున్నాను. ఆ రోజు చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నా. 30 సంవత్సరాలకు మునిపే చెప్పాను, గంగా కావేరీ కలవాలి. ఈరోజు మీరు ఒక్కసారి చూడండి, ఒక్క గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డుతో దేశ చరిత్రే మారిపోయింది. అంత మునుపు నేషనల్ హైవేస్ అన్నీ కూడా చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయి. అలాంటిది ఈరోజు ఎక్కడికి పోవాలన్నా ఫాస్ట్గా పోయే పరిస్థితికి వచ్చాయి. ప్రపంచంలో అన్ని దేశాల కంటే మన దేశంలో సెకండ్ లార్జెస్ట్ నెట్వర్క్ ఆఫ్ రోడ్స్ మన దేశంలో ఉన్నాయి. మంచి రోడ్లు ఉన్నాయి. పట్టిసీమ వట్టిసీమ అని నాడు అవహేళన చేశారని, ప్రాజెక్టు దండగన్నారని, ఇప్పుడు ఆ నీరే డెల్టాను కాపాడుతోందని సీఎం తెలిపారు. ఆ నీరే రాకపోతే కృష్ణా డెల్టా పరిస్థితి ఏమిటన్నది అంతా ఆలోచించాలన్నారు. 2015-2025 వరకు 450 టీఎంసీల నీటిని తరలించామని, 2015-2025 వరకు 450 టీఎంసీల నీటిని తరలించామని, 2014లో విభజన తర్వాత బస్సులోనే బస చేసి కృష్ణా డెల్టాకు న్యాయం చేసేలా పట్టిసీమ ప్రారంభించామని ఆనాటి సంగతులను గుర్తు చేశారు చంద్రబాబు నాయుడు. 80 టీఎంసీల గోదావరి నీటిని తీసుకువచ్చి కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేశామన్నారు. నీలవర్ణంలోని కృష్ణా జలాలు, అరుణవర్ణంలోని గోదావరి జలాలు కలిసి ఈ ప్రాంతంలో బంగారం పండించాయని చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. పట్టిసీమకు 1300 కోట్లు మాత్రమే ఖర్చు చేశామన్నారు. అయితే ఈ పట్టిసీమ 13 లక్షల ఎకరాల స్థిరీకరణకు దోహదపడుతోందన్నారు.
నేను చిన్నప్పుడు చూసేవాడిని మా ఊర్లో 10 నెలలు సంవత్సరంలో కాలువలు కానీ అప్పుడు మాకు స్ప్రింగ్ ఛానల్స్ ఉండేటివి ఊట కాలువలు. అందులో నీళ్లు వస్తే పంటలు వేసుకునేవాళ్ళం రాయలసీమలో. ఇంకో పక్క వాగులు వంకలు ఎప్పుడూ పారుతూ ఉండేటివి. ఇటీవల కాలంలో వాగులు అన్ని పారడమే ఆగిపోయినాయి. ఇంకో పక్క భూగర్భ జలాల్ని తోడేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, కరెంట్ వచ్చిన తర్వాత ఒకప్పుడు నీళ్లు మీరైనా సరే ఇక్కడ కాలువలు ఈ యొక్క ఆనకట్లు ఉన్నాయి, కానీ రాయలసీమలో మోట్లు పెట్టి ఇక్కడ కూడా అప్లాంట్స్లో ఆ పని చేసేవాళ్ళు. ఎద్దలతో కప్పిలు తీసేవాళ్ళం. ఇలాంటి అనేక కష్టాలు పడిన తర్వాత కరెంట్ వచ్చింది, పంప్ సెట్లు వచ్చాయి, డీప్ బోర్వెల్స్ వచ్చాయి. అక్కడి నుంచి 1500 అడుగులకు వెళ్ళి మొత్తం నీళ్లు తోడేసే పరిస్థితికి వచ్చాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైటెక్ సిటీ నిర్మిస్తే దండగన్నారని, అయినా సరే ఆనాడు ధైర్యంగా ముందుకు వెళ్లబట్టే ఐటీకి కేంద్రంగా హైదరాబాద్ నిలబడిందని గుర్తు చేశారు. ఇప్పుడు అమరావతిని కూడా అద్భుతమైన నగరంగా నిర్మిస్తుంటే కొందరు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షంలోని కొందరు రైతుల్ని రెచ్చగొట్టి సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా ఆరోపణలు గుప్పించారు. ఏది ఏమైనా జలహారతి సందర్భంగా చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగంలో ఇరిగేషన్ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో గణాంకాలతో వెల్లడించారు. రాష్ట్ర జీడీపీలో వ్యవసాయ ఆదాయాలను కూడా జతచేసి లక్ష్యాలను నిర్దేశించారు. దీన్ని బట్టి చూస్తే ఇక ముందు 2047 నాటికి ఏపీలో వ్యవసాయం అంటే సిరుల పంటగా మారనుందని చంద్రబాబు చెప్పకనే చెప్పారు. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.